హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే మీకు తెలిసింది. నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. ఈరోజు మీకు ఈ ఫ్రైడే కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. నా దగ్గర కాక్టైల్ చూడండి, ఈ కాలనీలో మొత్తం 5 పేర్స్ కాక్టైల్ నేను ఉంచాను. చాలామంది కాక్టైల్ని అయితే సింగిల్ కేజెస్లో బ్రీడింగ్ తీసుకుంటారు. చాలా తక్కువ మంది అయితే కాక్టైల్ని అయితే కాలనీలో బ్రీడింగ్ తీసుకోవడం ఇష్టపడతారు. ఎందుకంటే కాక్టైల్ అనేది చాలా తక్కువ అనేది కాలనీలో బ్రీడింగ్ చేస్తాయి. అవి ఎక్కువ శాతం సింగిల్ కేజ్లోనే చాలా మంచిగా బ్రీడింగ్ అనేది చేస్తాయి. కానీ మన దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ ఏదైనా బర్డ్ తీసుకోండి మీరు, బజ్జీ స్పారోస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్, జావా స్పారో, ఫించెస్, కాక్టైల్, నా దగ్గర అన్ని బర్డ్స్కి నేను కాలనీలో ఉంచి వాటితో నేను బ్రీడింగ్ తీసుకుంటున్నాను. నా దగ్గర అయితే చాలా వరకు అన్ని బర్డ్స్ చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక బర్డ్స్ని మనం అలా ఉంచాము, వాటికి అలాంటి వాతావరణం, అలాంటి కేజెస్ని, వాళ్ళకి మనకు కావాల్సిన అన్ని సీడ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ అనేది, ఇంకా మంచి బాక్సెస్, ఇలా అలా ఇవ్వడం వల్ల బర్డ్స్ అని మన దగ్గర చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఈ నా యొక్క కాక్టైల్ ఒక కాలనీలో మొత్తం 5 పేర్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, మన బర్డ్స్ కోసం కావాల్సిన కటల్ ఫిష్ బౌన్ మరియు కాల్షియం బ్లాక్ కూడా మన దగ్గర ఉన్నది. అది కూడా మనం సేల్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలంటే పైన రాయల్స్లో మన నంబర్ వస్తుంది, వాటికి వాట్సాప్ చేయండి. మీకు చాలా మంచి సైజులో మనం తయారు చేసే కాల్షియం బ్లాక్ అది చాలా చెప్పాను. విటమిన్, మల్టీవిటమిన్, మినరల్స్, ఇంకా జీర్ణశక్తి పెంచేది, మన బర్డ్స్కి కావాల్సిన అన్ని ఉంటాయి. దానిలో మనం సిరప్స్ అవి వేసి తయారు చేస్తాం. దానివల్ల బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి. ఇంకా చాలా బ్రీడింగ్ మూడ్లో రాని కూడా బర్డ్స్ తొందరగానే బ్రీడింగ్ మూడ్లో ఇవి వస్తాయి తినడం వల్ల. చూడండి, ఇందులో మొత్తం 5 పేర్స్ కాక్టైల్ ఉన్నాయి. ఇందులో 5 పేర్స్లో 5 మనకు మేల్స్ వచ్చేసి గ్రే కలర్లో ఉన్నాయి. ఫీమేల్ ఫోన్ లుటినో, ఇంకా ఒక ఫీమేల్ ఫోన్ కలర్లో ఉన్నది. చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉన్నది. మీకు వీడియోని చూపిస్తాను, వీడియో లాస్ట్ చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, నా సీజన్ని బట్టి ఎలాంటి సీడ్ మిక్స్ మన బర్డ్స్కి ప్రొవైడ్ చేయాలి, ఇంకా మన బర్డ్స్కి ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి, చాలా వీడియోస్ వస్తుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు బర్డ్స్ కావాలంటే పైన రాసిన నెంబర్ వస్తుంది, మీకు వాటిపై వాట్సాప్ చేయండి. కాల్ అయితే అస్సలు చేయకూడదు, వాట్సాప్ చేయండి. నాకు టైం దొరికినప్పుడు తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. చూడండి, మన దగ్గర ఇప్పుడు కాక్టైల్ యొక్క హ్యాండ్ ఫీడ్ చిక్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. చాలా వరకు చిక్స్ ఉన్నాయి, మీరు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇస్తారు, లేదా హ్యాండ్ ఫీడింగ్ హ్యాండ్ టైం చేస్తుంటే చాలా వరకు ఉన్నాయి. చూడండి, మీకు ఇప్పుడు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. చూద్దాం. నెంబర్ 1 బాక్స్ చూడండి. ఇది బాక్సెస్ కూడా మనం తయారు చేస్తాము. వచ్చే సీజన్ నుంచి మనం బాక్సెస్ కూడా సేల్ చేస్తాను నేను. ఎందుకంటే చూడండి, నేను తయారు చేసే బాక్స్ ఒక చూడండి, వెడల్పులో 1 ఫీట్ ఉన్నది, హైట్ 9 ఇంచెస్ ఉన్నది. ఇంకా చూడండి, పొడవులో 12 ఇంచెస్ ఉన్నది. చాలా మంచి సైజులో మనం బాక్స్ అనేది తయారు చేసాము. ఇంకా 3 ఇంచెస్ ఇది హోల్ ఉన్నది బర్డ్స్ పోవడానికి. ఇందులో చూడండి, మీకు బ్రీడింగ్ చూపిస్తాను. ఇందులో ప్రస్తుతానికి నెంబర్ 1 బాక్స్ చూడండి, 5 చిక్స్ ఉన్నాయి. 5 చిక్స్ ఉన్నాయి. ఇంకా మేల్ అండ్ ఫీమేల్ కూడా ఈ బాక్స్లో పోయి వాటి యొక్క చిక్స్ని ఫీడింగ్ చేపిస్తాయి. చాలా మంచి సైజులో బాక్స్ మనం తయారు చేసాము కాక్టైల్ కోసం. చూడండి, 5 చిక్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఇంకా అవి కూడా వచ్చి దీనిలో తినిపిస్తాయి. ఇలాంటి మన బర్డ్స్కి ఏదైనా కానీ నేను నా దగ్గర ఉన్న ఆ బజ్జీస్ కోసం కుండలు కూడా చాలా మంచి సైజులో ఇచ్చాను. చాలామంది ఏం చేస్తారు, చిన్న చిన్న సైజ్ కుండలు పెడతారు. దానివల్ల వాటి యొక్క చిక్స్ అనేవి అవి ఒత్తులో చనిపోతుంటాయి. అందుకోసం చాలా మంచి సైజు మన బర్డ్స్కి బాక్సెస్ కానివ్వండి, కుండలు, మన ఫించెస్ కోసం బాస్కెట్లు వేస్తే చాలా మంచి సైజులో వేయాలి. దానివల్లనే బర్డ్స్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయి. ఇంకా కావాల్సినంత ప్లేస్ ఉంటుంది, ఇంకా ఎక్కువ చిక్స్ వస్తాయి, హెల్దీ చిక్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇందులో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. 5 చిక్స్తో చూడండి, మనకు 4 చిక్స్ అది మనకు గ్రే కలర్లో ఉన్నది. ఒక చిక్స్ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది, అది కూడా మీకు తీసి కూడా చూపిస్తాను. ఇంకా చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు హ్యాండ్ టైం మీద చేసుకోవచ్చు, హ్యాండ్ ఫీడింగ్ చేస్తారంటే. చిక్స్ ఒక సైజ్ చూడండి, ఇంకా వాటి చూడండి ఫెదర్స్ పైన చూడండి ఎంత మంచి ఫెదర్స్ ఉన్నాయి. ఇంకా పెయింట్ ఫెదర్స్, ఇంకా ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటి బర్డ్స్ మనం తీసుకొని మనం చాలా ఈజీగా వీటిని మనం హ్యాండ్ ఫీడింగ్ చేసుకోవచ్చు. అయితే బర్డ్స్ అనేది హెల్దీగా ఉండాలి, అప్పుడే అవి మనకు చాలా తొందరగానే అవి హ్యాండ్ టైం అనేది అవుతాయి. చాలామంది ఇలాంటి బర్డ్స్ అనేది మీకు చాలా తక్కువ దొరుకుతాయి చూడండి. ఎందుకంటే మన దగ్గర బర్డ్స్ క్వాలిటీ అనేది మీకు అన్ని బర్డ్స్ చూపిస్తాను. చిన్న బర్డ్స్ కూడా చూపిస్తాను, పెద్ద కూడా చూపిస్తాను. అన్ని బర్డ్స్ చూడండి ఎంత హెల్దీగా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 బాక్స్లో చూడండి మొత్తం 5 చిక్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఇది గ్రే కలర్ చిక్స్. ముందు మీకు చూపించే ఫాన్ కలర్ ఇది చూడండి, ఇది గ్రే. ఇది మనకు ఇప్పుడు బ్లాక్లో కనిపిస్తుంది, కానీ ఇది కొద్దిగా ఎడల్ట్ అయిన తర్వాత కానివ్వండి, సెబెల్ట్లో దీని యొక్క కలర్ అనేది గ్రేలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది గ్రేలో కాక్టైల్. చాలామంది అడుగుతుంటారు దీనిలో మేల్ అండ్ ఫీమేల్ ఎలా తెలుసుకోవాలి, దానిపై ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. కాక్టైల్లో కూడా మనం మేల్ అండ్ ఫీమేల్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఐడెంటిఫై ఎలా చేయాలి. ఇదిగోండి, మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చూడండి, మొత్తం హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో.
మన దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్లడ్ లైన్ చాలా మంచిది. ఎందుకంటే నేను బర్డ్స్కి చాలా అంటే ఎక్కడ మంచి బర్డ్స్ ఉన్నాయి అక్కడ నుంచి నేను పర్చేస్ చేసుకొని తీసుకుని వచ్చి ఆ తర్వాత నేను బ్రీడింగ్ చేపిస్తున్నాను. ఎప్పుడైనా కానివ్వండి మన దగ్గర కూడా బర్డ్స్ యొక్క బ్లడ్ లైన్ అనేది మంచిగా ఉంటే అవి చాలా మంచిగా ప్రోగ్రెస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మొత్తం చూడండి, మొత్తం 5 పేర్స్ ఉన్నాయి. 5 పేర్స్ యొక్క ప్రోగ్రెస్ చూపిస్తాను. ఏ బర్డ్స్ కూడా మన దగ్గర ఒట్టిగా ఉండదు, అన్ని బర్డ్స్ మన దగ్గర బ్రీడింగ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి నెంబర్ 2 బాక్స్ చూపిస్తాను. నెంబర్ 2 బాక్స్లో చూడండి, దీనిలో చూద్దాము ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చీక్స్ ఉన్నాయో. చూడండి దీనిలో లుటినో ఫీమేల్ ఉన్నది, ఎగ్స్ పై కూర్చుండి పొదుగుతుంది. నేను చూసినప్పుడు ఒక 2 డేస్ ముందు దీనిలో ఎగ్స్ ఉండే, ఇప్పుడు మీకు చూపిస్తాను. దానిలో ఎగ్స్ ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి. ఎగ్స్ సెల్ చూడండి పక్కకు పడేసి అయితే ఉన్నది, అంటే చిక్స్ వచ్చినాయి. ఇదిగోండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, 2 ఎగ్స్ ఉన్నాయి, 2 చిక్స్ ఉన్నాయి. ఒక చిక్స్ చూడండి ఈ రోజే వచ్చినట్టు ఉన్నది. ఎక్సెల్ కూడా పక్కకే పడేసి ఉన్నది. ఎక్కువగా ఫీమేల్ డిస్టర్బ్ చేయాలి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు చాలా చల్లగా వెదర్ కూడా ఉన్నది. ఇప్పుడు ఈ రోజే వెళ్ళిన చిక్స్ ఇది, దానికి కొద్దిగా వేడిదలని కావాలి, అందుకోసం ఫీమేల్ దానిని తీసుకుని కూర్చుంటుంది. తొందరగా ఈ బాక్స్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం నెంబర్ 3 బాక్స్ని చూపిస్తాను మీకు. నెంబర్ 3 బాక్స్లో చూద్దాము ఎన్ని చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి నెంబర్ 3లో కూడా మొత్తం 3 చిక్స్ ఉన్నాయి. ఇంకా చూడండి వాటి క్రాప్ చూడండి, వాటి పేరెంట్స్ చూడండి వాటి ఎలా తినిపించాయి, చాలా మంచిగా తినిపించాయి. చూడండి 3 చిక్స్ ఉన్నాయి. 3 చిక్స్ని చూడండి ఎలా చాలా మంచిగా ఫీడింగ్ చేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర కాక్టైల్ ఒక చిక్స్ వచ్చినప్పుడు వాళ్ళకు నేను 3 టైమ్స్ అనేది సాఫ్ట్ ఫుడ్ వేస్తాను. ఇదిగోండి ఎలా తినిపించాను, మొత్తం తినిపించాయి. చూడండి చాలా మంచిగానే ఫీడింగ్ చేయించాయి. నేను చిక్స్ వచ్చేటప్పటి నుంచి డే 1 నుంచి వాళ్ళకు వాడి బయటకి వచ్చి సెల్ఫ్ అయ్యాక నేను 3 టైమ్స్ వాళ్ళకు నేను సాఫ్ట్ ఫుడ్ వేస్తాను. సాఫ్ట్ ఫుడ్లో నేను శనగలు, పెసర్లు, గోధుమలు వీరి 3ని మిక్స్ చేసి ఉంచి వాడిన తర్వాత నేను నానబెట్టిన తర్వాత 24 అలాగా ఉంచి బర్డ్స్కి నేను ఇస్తాను. అందులో కొద్దిగా A to Z మల్టీవిటమిన్ సిరప్ వేస్తాను. దానివల్ల నా దగ్గర చిక్స్ అనేవి చాలా తక్కువ అనేవి చనిపోతాయి. ఈ బాక్స్లో మొత్తం 5 చిక్స్ ఉండే, కానీ 2 చిక్స్ ఒక డే 1 చిక్స్ ఒక డే 4 తర్వాత ఒక చిక్స్ అనేది చనిపోయింది. ఇప్పుడు 3 చిక్స్ అయితే ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి. ఈ బాక్స్లో చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసాము దాని పక్కకున్న బాక్స్ నెంబర్ 4. నెంబర్ 4 బాక్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీకు చూపిస్తాను. అంటే చాలామంది ఒక చిక్స్ చనిపోతుంటాయి, కానీ మన దగ్గర కూడా చనిపోతారు చెప్పాను, నా దగ్గర చావని. నా దగ్గర కూడా ఈ నెంబర్ 3 బాక్స్లో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. అందులో 2 చిక్స్ అయితే చనిపోయినాయి. చిన్న చిక్స్ ఉన్నప్పుడే కొన్ని పేరెంట్స్ తినిపించకపోవడం, కొన్ని పెద్ద చిక్స్ ఒక కాళ్ళ కింద చిన్న చిక్స్ చనిపోతాయి. అలాంటివి కొన్ని 2 చనిపోయినాయి. ఇదిగోండి ఇప్పుడు నెంబర్ 4 బాక్స్లో ఇది మేల్ ఉన్నది, గ్రే కలర్ మేల్ చూడండి. ఇందులో 5 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఒక క్వాలిటీ చూడండి, మొత్తం వైట్ కలర్లో కనిపిస్తున్నాయి. అన్ని ఎగ్స్ అనేవి ఫర్టైల్ ఉన్నాయి. దానిలో కొన్ని చిక్స్ అనేది వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ వాటికి నేను క్యాడ్లింగ్ చేశాను ఎగ్స్ని. బర్డ్స్ని కూడా సాఫ్ట్ ఫుడ్ అనేది ఎలా తయారు చేయాలి కాక్టైల్ పైన దానిపై షార్ట్ వీడియోస్ చాలా చేశాను, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఎగ్స్ని మనం ఎలా క్యాడ్లింగ్ చేయాలి దానిపైన నేను కూడా వీడియోస్ చేశాను. అది కావాలంటే మీద ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఎగ్స్ని మనం ఎలా క్యాడ్లింగ్ చేయాలి, ఎగ్స్ మంచిగా ఉన్నాయా లేవా అని. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న బాక్స్ చూడండి నెంబర్ 5. నెంబర్ 5 బాక్స్లో చూడండి, దీనిలో కూడా 3 చిక్స్ ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. చూడండి చిక్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇందులో కానీ మనకు 2 చిక్స్ అనేవి మనకు లుటినో ప్యారల్ వస్తున్నాయి చూడండి, అది కూడా చూపిస్తాను. మనం పిన్ ఫెదర్ వచ్చినప్పుడు చూసి బర్డ్స్ని మనం చూసి చెప్పచ్చు. బర్డ్స్ మనకు ఫౌన్ కలర్లో వస్తుందా, గ్రేలా, లుటినో వస్తుందా. మనకు లుటినోతో ఆల్రెడీ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లుటినో ఒక రెడెస్ కూడా ఉంటుంది. కానీ చిక్స్లో చెప్తున్నా లుటినో. ఇదిగోండి ఈ చిక్స్ అనేది మనకు లుటినో ప్యారలో వస్తుంది. ఈ చిక్స్ ఇవ్వండి ఎంత హెల్దీగా ఉన్న చిక్స్ చూడండి. మొత్తం ఒక 5 పేర్స్ కాక్టైల్లో మనకు ప్రస్తుతానికి చూడండి 13 చిక్స్ వస్తున్నాయి. ఒక్క బాక్స్లో 5, ఇంకో బాక్స్లో 3, ఇంకో బాక్స్లో 2, ఇంకో బాక్స్లో 3, 13 చిక్స్ ఉన్నాయి. 2 చిక్స్ అయితే చిన్నప్పుడు చనిపోయినాయి. మొత్తం 13 చిక్స్. ఇంకా ఒక బాక్స్లో 5 ఎగ్స్ ఉన్నాయి, ఇంకొక బాక్స్లో ఇంకా 2 ఎగ్స్ కూడా ఉన్నాయి. అంటే చాలా మంచి ప్రోగ్రెస్. 5 కాక్టైల్స్లో మనకు చాలా దగ్గర 20 చిక్స్ అనేది వస్తున్నాయి. ఇంకా మీకు సెమీ అడల్ట్ కాక్టైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయకండి. ఏదైనా బర్డ్స్ కావండి, ఒక్క పేరు కానివ్వండి, ఒక్క బర్డ్స్ కావాలి కూడా మీరు స్వయంగా తీసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే ఆ దగ్గరనే ఉంటే ట్రాన్స్ఫర్ అనేది చేస్తాను చూడండి. చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి కాక్టైల్. చాలామంది కాక్టైల్ చిక్స్ కావాలి అని అంటే ఫస్ట్ కూడా వచ్చిన క్లాస్ అన్ని సేల్ కూడా చేశాను. ఇక్కడ చూడండి మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి. వాటి కలర్స్ చూడండి ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో మొత్తం రింగ్ వెరైటీస్ చూడండి, చాలా మంచి కలర్స్లో ఆఫ్రికన్ కూడా ఉన్నాయి. చిక్స్ అయితే నేను ఆల్రెడీ మొత్తం సేల్ కూడా చేశాను.
ఇప్పుడు ఈ క్లచ్లో ఉన్న చిక్స్ ఇంకా బయటకు రాలేదు. అది మీకు కావాలంటే అది కూడా మీకు ఇస్తాను. ఏదైనా కలర్ తీసుకోవచ్చు మన దగ్గర. ఏదైనా కలర్ ఒక ప్రైస్ అనేది సేమ్ ఒక్క ప్రైజే ఉంటుంది మన దగ్గర. కలర్ ఆల్రెడీ నేను ప్రైస్ మన బర్డ్స్ దగ్గర ఉన్న ప్రైస్ యొక్క ఏ బర్డ్స్ ఏం ప్రైస్ ఉన్నది అనేది ఆల్రెడీ దానిపై వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ లాస్ట్ స్క్రీన్లో మీకు ఇచ్చేస్తాను, చూడండి. మన దగ్గర బర్డ్స్ యొక్క ప్రైస్ అనేది ఏమున్నది, ఎలా ఉన్నది, ఏ బర్డ్స్ది. అదేవిధంగా మన బర్డ్స్ ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఇంకా బ్రీడింగ్ ప్రోగ్రెస్ దానిపై ఈ వీడియో కావాలండి. ఈ వీడియో కూడా మీరు చూడవచ్చు. అవి కూడా లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.